ఇక్కడ ఆదివాసీ దినోత్సవాన్ని పాలకులు కేవలం ఆ దినోత్సవం రోజే మహనీయుల్ని స్మరించడం కాకుండా ఇవాళ మేము ఇక్కడ ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం. పౌర సమాజంగా ఏదైతే ఆదివాసీల్ని అణచివేస్తూ వారి యొక్క రక్షణ చట్టాలని తుంగలో పొడుస్తున్నటువంటి ఇవాళ పాలక పక్షాలని ఒకటే చెప్పదలుచుకున్నాం. మీకు ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆదివాసీ రక్షణ చట్టాల పట్ల కానీ ఆదివాసీ సమాజం మీద కానీ మీకు ఎంత మాత్రం ప్రేమ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా ఆదివాసీల హామీలు డిమాండ్లు వాగ్దానాలు అనేక ఉన్నాయి. ఇవాళ ఆదివాసీ చట్టాలు అయినటువంటి 170 లాంటి వీసా చట్టాలు లాంటి జీవన్ నెంబర్ 3 లాంటి అనేక వారి జీవితానికి సంబంధించిన చట్టాలు అనేక ఉన్నాయి. ఇవాళ నిర్వీర్యం అవుతున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి. వాటి ఆ రాజ్యాంగ సూత్రాలని మౌలిక సూత్రాలని వాళ్ళ తుంగలో దోస్తూ ఉన్నారు. వాటి ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు కానీ కేంద్ర పాలకులు కానీ ఆదివాసీ దినోత్సవాల్ని జరపడం అంటే లేకపోతే ఆదివాసీ సమాజాన్ని గౌరవించడం అంటే ఆదివాసీ సమాజం అభివృద్ధి కోసం మీరు పాటుపడడం అంటే ఆదివాసీలకు ఉన్నటువంటి హక్కుల్ని వారి యొక్క ఆత్మగౌరవాన్ని వారికి రావాల్సిన సంక్షేమ పథకాలని అమలు చేయడమే పటిష్టంగా తూచా తప్పకుండా రాజ్యాంగం చెప్పినటువంటి తూచా తప్పకుండా అమలు చేయడమే ఆదివాసీ సమాజాన్ని మీరు గౌరవించడం, ఆదివాసీ సమాజాన్ని మీరు ఇవాళ ప్రోత్సహించడం, అభివృద్ధి పరచడాన్ని మేము భావిస్తా ఉన్నాం. జై భీమ్.